సింగరేణి వ్యాప్తంగా గత 15 రోజులుగా ఆఫీసర్ల సంఘం చేపట్టిన నిరాహార దీక్షలకు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భూపాలపల్లి శాఖ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లపై సింగరేణి సీఎండీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని సంఘం నాయకులు విమర్శించారు. సంఘం అధ్యక్షుడు గుండేటి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి కొండపాక సాంబయ్య, నాయకుడు బందేల భూమయ్య మాట్లాడుతూ ఆఫీసర్ల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు జాతీయ కార్మిక సంఘాలు కూడా ఆఫీసర్ల ఉద్యమానికి మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్పితో పాటు ప్రమోషన్ పాలసీ కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటికి ఈ రోజుకు 15 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ కి భూపాలపల్లి సింగరేణి రిటైర్మెంట్ అసోసియేషన్ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995-96 సంవత్సరంలో ఈ సింగరేణి సంస్థ నష్టాలలో ఉన్నదని చెప్పేసి సిక్ ఇండెక్స్గా నిర్ణయిస్తామని చెప్పేసి బిఎఫ్ఐఆర్ను పంపిస్తామని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సింగరేణి సంస్థను బిఎఫ్ఐఆర్లో పంపిస్తారంటే అప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో పాటు సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈ సంస్థను కాపాడుకోవాలి. ఈ సంస్థను కాపాడుతూనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో బిఎఫ్ఐఆర్ పోనీయకుండా కార్మిక వర్గంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి కార్మికులతో పాటు సమానంగా సింగరేణి అధికారులందరూ కూడా తట్టా చెమ్మస్ పట్టుకొని బొగ్గును తీసి బొగ్గును నింపి అదే సంవత్సరంలో వేలాది కోట్ల రూపాయల లాభం తీసుకొచ్చినటువంటి ఘనత సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్లకు కూడా ఉంది.